ప్రైజ్ లార్డ్. థ్యాంక్ యూ జీసస్. ప్రార్థించుకున్నారా? ఏంటి ప్రార్థించలేదా? ఎందుకని? ఎంత ప్రార్థించినా మీ ప్రార్థనకు జవాబు రావట్లేదా? ఎంత మొరపెట్టినా దేవుడు మీ మొర విననివాడిగా ఉన్నాడా? మీకు న్యాయం జరిగించలేని స్థితిలో దేవుడు ఉన్నాడా? తప్పకుండా న్యాయం జరిగిస్తాడు కదా. ఆలస్యం అయిపోయిందని ప్రార్థించడమే మానేసావా? లూకా 18వ అధ్యాయంలో విసుకక ప్రార్థన చేయడానికి గురించి విధవరాలు తన ప్రతివాదికి న్యాయం తీర్చమని దేవుడికి భయపడక మనుషులను లక్ష్య పెట్టకుండా ఉన్నటువంటి ఒక న్యాయాధిపతి దగ్గరికి మరలా వెళ్ళి ఆ విధవరాలు నాకు నా ప్రతివాదికి న్యాయం తీర్చండి అని అడుగుతా ఉందంట. న్యాయం తీర్చాలని తన మనసులో అనుకున్నాడంట. మరి మరలా మనం అడిగితే దేవుడు మనకు న్యాయం తీర్చడా? ఆయన న్యాయాధిపతి. దేవుడి దగ్గర మనం మొరపెట్టకుండా మనం మౌనంగా కూర్చుంటే మన కార్యాలు ఎలా జరుగుతాయి? మనకు న్యాయం ఎలా చేస్తాడు? మనం విసుకకుండా అడిగితేనే కదా మన ప్రార్థనకి జవాబు వస్తుంది. ఒకవేళ విసుకకుండా ప్రార్థన చేయడానికి మనకి అనుమతిస్తున్నాడంటే అక్కడ ఏదో నేర్చుకోవాలని, ప్రార్థన పౌరుల్లా బయటికి రావాలని, మన విశ్వాసాన్ని కనపరచడానికే, మన ప్రార్థనలో ప్రావీణులుగా చేయడానికే దేవుడు ఆలస్యం చేస్తున్నాడు. మనం విసుకకుండా ప్రార్థన చేసేవారిగా ఉందాం.